సంతానానికి సర్పపూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది. సూరసేనుడు చంద్రవంశపు రాజు. సూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్ని వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషల్లో మాట్లాడింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లి చేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన మొగుడు ఒక పాము అని తెలుసుకుంది. ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలిసిమెలిసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవ సమానుడు, దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాప విమోచనం పొందాడు. నాగుల చవితికి మిగతా పండుగల్లాగా ఇళ్లకు సున్నాలు అవి పూయకూడదు. ఇళ్లల్లో కానీ పొలాల్లో కానీ కన్నాళ్ళు ఉంటే పూడ్చకూడదు. ఇల్లు తుడిచాక ముగ్గు పిండితో ముగ్గు పెట్టకూడదు. శుద్ధ ముక్కలు లేకపోతే చాక్ పీసులతో ముగ్గు పెట్టాలి. అన్ని గుమ్మాలకి తలుపులకి ఆస్తిక అని వ్రాయాలి. ఆస్తికుడు ఎవరంటే అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా శాప ఫలితంగా పరీక్షిత్తు పాము కాటు వలన మరణిస్తాడు. తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు పాము జాతిని ముట్టుపెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. యాగం మధ్యలో సర్పజాతిని రక్షించడానికి ఆస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జనమేజయుణ్ణి ఒప్పించి సర్పయాగాన్ని ఆపి జగత్కళ్యాణ కారకుడవుతాడు. అందుకే నాగుల చవితి రోజు ప్రతి వాకిలి దగ్గర ఆస్తిక అని వ్రాసి సర్పజాతని కాపాడిన వాడిని తలుచుకోవడం జరుగుతుంది. నాగుల చవితి రోజు పాటించవలసిన అతి ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. ఇది కనుక పాటిస్తే మంచి జరుగుతుంది. పాటించకపోతే జన్మజన్మాల సర్పదోషం తొలగుతుంది. కావున తదుపరి వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.